హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ మహేష్ మ్యాగ్నస్. ఈరోజు పైకోర్ టీం వాళ్ళు మనకి మంచి అప్డేట్ ఒకటి ఇచ్చారండి. అంటే మెయిన్ నెట్కి మనం చేరుకోవడానికి ఇంకా ఎంత దూరంలో ఉన్నాం అనేది క్లియర్గా క్లారిటీగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ప్రీవియస్ ఏమైందంటే పైకోర్ టీం వాళ్ళు ఇచ్చిన అప్డేట్ ఏదైతే ఉందో ఇంతకుముందు ఆ టాస్క్ ఏదైతే ఉందో అది 1.5 మంది కేవైసీలు కంప్లీట్ అవ్వాలని చెప్పారు. అలాగే 1 మంది మైగ్రేషన్ అవ్వాలని చెప్పారు వాలెట్ మైగ్రేషన్లో. దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఒక స్టేటస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1.5 మందికి ఎంతమంది కేవైసీ కంప్లీట్ అయినాయి అంటే 11.1 మిలియన్ ప్లస్ మిలియన్ కేవైసీ అంట. అంటే దాదాపు 1,10,00,000 మంది అయినాయి. 1,10,00,000 చిల్లర మంది అయినాయి ఏది కేవైసీలు. అలాగే మైగ్రేషన్స్ వచ్చేసి 1 మంది అన్నారని చెప్పాం కదా, దాదాపు 50 లక్షల పైచిలుకు మైగ్రేషన్ కంప్లీట్ అయినాయి. అంటే 55 లక్షల దాకా అయినాయి అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారో ఒక్కసారి మనం చదివి వినిపిద్దాం మనోళ్ళకి. పైకోర్ టీం వాళ్ళు, ద నెట్వర్క్ హ్యాస్ రీచ్డ్ ఓవర్ 11.1 మిలియన్ కేవైసీ పైనీర్స్ అండ్ 5.58 million mainnet migrated pioneers. Through collective efforts, we are processing towards the open network goals. Keep in the mind that the progress is not linear and has been accelerating historically. With recent and upcoming upgrades, such as multiple liveness checks and migrations optimization, along with more actions from the community, the speed should further increase. Act now to complete your mainnet checklist to join the millions of pioneers already on the mainnet. అయితే షార్ట్ కట్లో ఏం చెప్తున్నారంటే, మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా మెయిన్నెట్ చెక్ లిస్ట్ని పూర్తి చేసుకోండి. 9 స్టెప్స్ ఉన్నాయి కదా, వాటిలో 8 స్టెప్స్ కంప్లీట్ చేసుకుంటే 9వ స్టెప్ సిస్టమ్ చేసిద్ది అల్గారిథం ద్వారా. ప్రతి ఒక్కటి లైవ్నెస్ చెక్ లైన్ని ఇంకా స్పీడ్ ఇంక్రీజ్ చేస్తున్నారంట. అది జాగ్రత్తగా అందరూ కేవైసీలు చేసుకునేటప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి కేవైసీ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అప్పుడే క్యాచ్ చేసి ఏమనంటే క్లియర్ అవుతుంది. ఇది నా సలహా. అంటే చూసారా, ఆ సిస్టమ్ అనేది అంత జెన్యూన్గా వాళ్ళు ఎంతవరకు వర్క్ చేశారో ఏంటో మనకి స్టేటస్ చెప్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ సిస్టాన్ని నమ్మాలి. మోర్ అడ్వాన్స్డ్ దాన్ ఎనీ క్రిప్టో కరెన్సీ. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చెప్పాను. పై నెట్వర్క్ అంటే నాట్ ఓన్లీ క్రిప్టో కరెన్సీ, డే టు డే లైఫ్లో, ఎవ్రీడే పీపుల్ లైఫ్లో ఫ్యూయల్ నింపే, ఒక ఇంధనాన్ని నింపే ఒక క్రిప్టో కరెన్సీ. దయచేసి అందరూ కూడా టైం టు టైం మైనింగ్ ఆన్ చేసుకోండి, ఓకేనా. మీ కేవైసీలు మీ చుట్టుపక్కల ఉన్న కేవైసీలు త్వరగా కంప్లీట్ అయ్యేలా చూసుకోండి. అట్లాగే ఎంత త్వరగా కేవైసీలు కంప్లీట్ చేసుకుని మైగ్రేషన్లు కంప్లీట్ అవుతాయో అంత త్వరగా మనందరం మెయిన్ నెట్కి వెళ్తాం, కలిసి వెళ్దాం. ఇంకోటి, వాలెట్ పాస్వర్డ్స్లు ఎవరు కూడాను ఎక్కడ కూడా ఎవరికి కూడా మీరు పంపొద్దు, జాగ్రత్తగా ఉంచుకోండి. మీరు పోగొట్టుకోవద్దు మళ్ళీ. అలాగే ఆన్లైన్లో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా లింక్స్ మీద క్లిక్ చేయమాకండి. టెలిగ్రామ్స్లో స్కామ్స్ బాగా ఎక్కువైనాయి. ఫారినర్స్, నైజీరియా వాళ్ళు కావచ్చు, మన ఇండియాలో కూడా పెద్ద స్కామర్స్ ఉన్నారు, తెలుగులో కూడా. అది చాలా సిగ్గుచేటు, ఓకేనా. టైం టు టైం మైనింగ్ మాత్రం ఆన్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఒకటి గమనించారు లేదో, ఈ విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క మనిషికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంకులో కానీ, ఆంధ్ర బ్యాంకులో కానీ, ఎస్బీఐలో కానీ ఒక మనిషికి ఒక అకౌంట్ ఉందనుకోండి. 2 అకౌంట్ ఇస్తాడు ఎస్బీఐ వాడు. ఒక మనిషికి ఒక అకౌంటే. ఇక్కడ కూడా ఒక పై నెట్వర్క్ అనేది డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్. అదొక దాన్ని ఏమంటారు, ఇప్పుడు మనం కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం, యూనివర్స్. ఏ యూనివర్స్ అంటే అది ప్యారలల్ యూనివర్స్ అంటూ ఉంటారు. అలాగే మన బ్యాంకింగ్ సిస్టమ్కి ప్యారలల్గా ఆల్టర్నేట్ తీసుకొస్తున్నారు దీన్ని. పై నెట్వర్క్ అకౌంట్లు కూడా మనిషికి ఒకటి మాత్రమే ఇస్తారు. పై నెట్వర్క్ అకౌంట్లు కూడా మనిషికి ఒకటి మాత్రమే ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి అందరూ. చాలా అంటే ఆ అకౌంట్ ఏదైతే ఉందో అది బాగా చాలా వాల్యుబుల్ అకౌంట్ అనమాట. కేవైసీ కంప్లీట్ అయిన వాడే మగోడు దీంట్లో. వాడు పచ్చిగా చెప్తున్నా, కేవైసీ కంప్లీట్ అయిన వాళ్ళు ఇక వాళ్ళ గురించి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లా. త్వరగా కంప్లీట్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇది అప్డేట్ పైకోర్ టీం ఇచ్చింది. అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ టీం మెంబర్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి మీ గ్రూప్స్లో. దట్టు ఇంకోటి ఏంటంటే డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి, వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు. ఇంకో చిన్న విషయం అండి, జూన్ 28వ తారీఖు చాలా మంది మెయిన్ నెట్ వస్తుందని చెప్పేసి కళ్ళగా అన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాయి, ఇప్పుడప్పుడే రాదండి. చూసారు ఇప్పుడు ఎన్ని కేవైసీలు అని, ఎన్ని మైగ్రేషన్ అని. వాళ్ళు జీసీవి గ్లోబల్ కాన్సెన్సస్ వాల్యూ సంబంధించిన డోరిస్ గారు చైనా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పీల్ చేశారు పైకోర్ టీంకి. అవన్నీ కంప్లీట్ అవ్వాలంటే కేవైసీ మైగ్రేషన్ వాళ్ళు చెప్పిన క్వాంటిటీతో అవ్వాలి, అప్పుడే మెయిన్ నెట్ ఓపెన్ చేస్తారు. నాకు తెలిసి సార్ ఏమన్నారు మొన్న పైడే అప్పుడు లెటర్ తీసేయరు అన్నారు. అంటే ఇయర్ ఎండింగ్ కావచ్చు, నా ఐడియా ప్రకారం నెక్స్ట్ ఇయర్ కావచ్చు. నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా అయిపోద్ది నేను అనుకుంటున్నాను. 100% చెప్పలేను కానీ నెక్స్ట్ ఇయర్ జూన్ 28 కల్లా అయిపోద్ది. అది మార్చి 14 కావచ్చు, ఏంటి ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా అవ్వచ్చు, లేకపోతే రేపు ఆగస్టు సెప్టెంబర్ కావచ్చు, చెప్పలేం. ఇట్స్ డిపెండ్స్ ఆన్ కేవైసీస్ అండ్ మైగ్రేషన్ డీసెంట్రలైజ్డ్ యాప్స్ అనమాట. ఈ మూడింటి మీద డిసైడ్ అయి ఉంది. అందరూ జాగ్రత్తగా కేవైసీలు కంప్లీట్ చేసుకోండి. చాలా మంది కేవైసీలు చేయడం రాదు కానీ దాని మీద క్లిక్ చేసేస్తున్నారు, దాని తర్వాత ఆఫీస్కి వస్తారన్నారు గ్యారేజ్కి. అలా క్లిక్ చేసి వచ్చేటట్టయితే ఆఫీస్కి రావవసరం లేదండి. క్లిక్ చేయకుండా డైరెక్ట్గా ఫోన్ చేయండి, వచ్చేయండి, చేయించుకొని వెళ్ళండి. క్లిక్ చేస్తే రీసెట్ బిట్లో పడిపోద్ది. దానికి మేము కూడా ఏం చేయాలి, మళ్ళీ ఇంకో సంవత్సరం సంవత్సరంన్నర ఆగాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ టు ఆల్.